క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5-6. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగం ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి. ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి దినాన్ని కూడా ప్రేమను గురించి మాట్లాడుకున్నాం. ప్రేమ ధర్మశాస్త్రానికి, ప్రవక్తల బోధకు ఆధారం అని మాట్లాడుకున్నాం. ఇవాళ ప్రేమకుండే కొన్ని క్వాలిటీస్లో ప్రధానంగా 1-2 మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం అవతల వారిని ప్రేమిస్తున్నాము అనటానికి సూచనలు ఏంటి అని ఆలోచన చేస్తే 5వ వచనంలో అమర్యాదగా నడవదు అని ఉంది. అవతల వారిని కించపరుస్తూ మాట్లాడేది ప్రేమ కాదు. అవతల వారిని తక్కువ చేసి మాట్లాడేది, ప్రవర్తించేది ప్రేమ కాదు. ప్రేమ అంటే అవతల వారి అత్యున్నతమైన స్థితినే కోరుకుంటుంది, ఉన్నతమైన స్థితినే కోరుకుంటుంది. మనిషి అన్నాక సహజంగా తప్పు చేస్తుంటాడండి. తప్పు చేసినప్పుడు మర్యాదగా ఆ తప్పును క్షమించి సరిచేయాలే కానీ అమర్యాదగా దాన్ని ఎత్తి చూపించి దాన్ని ఎక్కువ చేసే ప్రయత్నం చేయకూడదు. అది మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన లక్షణం. అమర్యాదగా ప్రవర్తించదు ప్రేమ. అందరి విషయంలో మర్యాదగా చూసుకుంటుంది, మర్యాదగా రెస్పెక్ట్ ఇస్తుంది. ప్రేమ అందరికీ అన్నిటికీ, అందరి యొక్క ఆలోచనలకు కూడా రెస్పెక్ట్ ఇస్తుంది. కొన్నిసార్లు వాళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు, నీకేం తెలుసు అసలు, నువ్వెవరు అన్నట్టుగా మనం మాట్లాడుతుంటాం. ప్రేమ లాంటిది. అలా మాట్లాడకూడదు. అందరి యొక్క ఆలోచనలకు రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. తర్వాత స్వప్రయోజనము విచారించుకొనదు. ఇది ఇంకొకటి. తెలిసినవే మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. నేను బాగుంటే చాలు, అవతల వాళ్ళతో నాకేంటి అనేది ప్రేమ కాదు. అలాగే ప్రేమ ఒక అడుగు ముందుకేసి చెప్పాడు, తాను నష్టపోయినా పర్వాలేదు కానీ అవతల వాడు మాత్రం నష్టపోకూడదు అన్నది ప్రేమ యొక్క క్వాలిటీ అండి. మనం మన యొక్క ప్రయోజనాన్ని చూసుకుంటాం కానీ అవతల వారి ప్రయోజనాన్ని మనం చూడం, దాని గురించిన ఆలోచన కూడా మనం చెయ్యం. ఇది కూడా మనం గమనించుకోవాల్సిన విషయం. స్వప్రయోజనం చూసుకోదు, త్వరగా కోపపడదట, అపకారము మనసులో ఉంచుకోదట. ఇవి కూడా నేను ప్రధానంగా ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడతాను. దుర్నీతి విషయంలో సంతోషపడక. ఇది కూడా ప్రేమేనండి. దాన్ని కూడా మనం గమనించాలి. ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు దాన్ని చూసి వదిలేయటం కాదు, దాన్ని ఖండించటం కూడా ప్రేమే. దానికి
దాన్ని బుద్ధి చెప్పటం కూడా ప్రేమే. అది కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా పిల్లవాడున్నాడు. వాడు తప్పు చేస్తున్నప్పుడు 4 కొట్టటం ప్రేమ. అంతేగాని తప్పు చేశాడు కాబట్టి మాటలతో చెప్పేస్తానంటే కుదరదు. కొట్టాలి. తండ్రి తాను ప్రేమించు కుమారుణ్ణి శిక్షించుననుంది. ఇదొకటి మనం ప్రధానంగా గమనించుకోవాలి. ప్రేమించమన్నారు కదా అనేసి తప్పుని చూసి వదిలేయటం ప్రేమ కాదు. తప్పుని చెప్పగలగటం కూడా ప్రేమే. తప్పుని ఖండించటం కూడా ప్రేమే. తప్పును ఖండించలేకపోతే అది ప్రేమ కాదు. అది కూడా మనం గమనించుకోవాలి. ఆ పక్క మాట కూడా అంటారు, ఏంటిదది? సత్యమును సంతోషించును. ఎల్లప్పుడూ సత్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది ప్రేమ. అవి కొన్ని లక్షణాలు ప్రేమను గురించి, ప్రేమ విషయంలో, మరి వాటి విషయంలో మనం ఒక మంచి అనుభవ జ్ఞానం కలవారమై ఉండాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనలుగా ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి ఆరోగ్యాలకు ముద్ర వేయండి తండ్రి. ఎవరికి ఏది అవసరమో వారిని దీవించి ఆశీర్వదించండి. ఎవరైనా ఈరోజు జన్మదినం జరుపుకుంటుంటే వారిని దీవించి అనేక జన్మదినాలు జరిపించుకొనగలిగిన కృపాభాగ్యం దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.